ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర, రచన స్వామి చిరంతనానంద. ఇప్పుడు మనం దివ్య దాంపత్యం అనే అధ్యాయంలోకి వచ్చాం. శ్రీరామకృష్ణ జీవితం సర్వధర్మ సామరస్య నిలయం. యతి అయినప్పటికీ ఆయన భార్యను బంధువర్గాన్ని పరిత్యజించలేదు. పైగా అత్యంత ఆప్తభావంలో మెలుగుతూ వారి పట్ల దివ్య ప్రేమానురాగాలను చూపిస్తూ తోడ్తోడనే సంఘరాహిత్యంలో సుప్రతిష్ఠులై ఒప్పారారు. పాండిత్యం లేకున్నప్పటికీ పండిత వరేణ్యులను తన పాదాక్రాంతులను చేసుకుని వారికి గురువయ్యారు. నిర్ధరుడైనప్పటికీ తపోధనుడై ధనికులను తన సేవకులను ఉనర్చుకోగలిగారు. అద్వైతి అయి ఉండి ద్వైత విశిష్టాద్వైతాది మత సాంప్రదాయాల పట్ల అమిత గౌరవం చూపారు. సనాతులైనప్పటికీ ఆధునిక భావాలను ఆకళింపు చేసుకుని క్రైస్తవ మహమ్మదీయ ఆది పరధర్మాలకు కూడా తన విశాల హృదయంలో తావోసిగారు. అవన్నీ ముందు ముందు చూద్దాం. 1000 మాటలు ఎందుకు. నానా మత ధర్మయోగ ఆశ్రమ ఆదర్శాదులకన్నిటికీ శ్రీరామకృష్ణులే సమన్వయమూర్తి. ధన్యాత్ముడు లేక సిద్ధాత్ముడు ఎలాంటివాడు అనే విషయంలో ఆయన ఈ క్రింది విధంగా ప్రవచనం చేశారు. ఎవని బుద్ధి హృదయము పూర్ణ వికాసం చెంది సామరస్యం పొంది ఉన్నాయో అతనే ధన్యాత్ముడు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రశంసార్హంగా వర్తిస్తాడు. అతను దైవం పట్ల వినిర్మల భక్తి విశ్వాసపూర్ణుడై వరలుతాడు. అయినా పరులతో అతను మెలగడంలో ఎలాంటి లోపము కానరాదు. లోక వ్యవహారాల నిర్వహణలో అతను దక్షుడు. పండిత సభలలో అతను విశేష విద్యావంతుడై భాసిస్తాడు. వాదాలలో అద్భుత యుక్తి నైపుణ్యం ప్రదర్శిస్తాడు. తల్లిదండ్రుల పట్ల విధేయుడై శ్రద్ధాభక్తులు చూపుతాడు. బంధుమిత్రుల పట్ల హితవర్తనుడై ప్రేమానురాగాలతో మెలుగుతాడు. ఇరుగు పొరుగు వారి పట్ల దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటాడు. పరోపకారం చేయడానికి సదా సంసిద్ధుడై ఉంటాడు. భార్య ఏడ ప్రేమంపు వేలుపై వర్తిస్తాడు. ఇట్టి వ్యక్తే నిజంగా సిద్ధాత్ముడు. దాదాపు ఈ లక్షణాలన్నీ శ్రీరామకృష్ణలో ప్రకాశిస్తున్నాయని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నానా వర్ణ సందీపితమైన బహుముఖ రత్నరాజం వంటి తన కళ్యాణ గుణ విశిష్ట వ్యక్తిత్వంచే ఆయన సర్వజన ఆదర్శమూర్తి అయి ఒప్పారారు. ముఖ్యంగా ఆయన దాంపత్య జీవితం బ్రహ్మచర్యాధిక ఆశ్రమాల వారికి అందరికీ మేలుబంతిగా విరాజిల్లింది. తన 14 ఏళ్ల ప్రయాణ కామార్పుకుర్లో పతిచెంత తాను గడిపిన పావన ఆనంద దినాలను గురించి శారదాదేవి ఇలా చెప్పారు. అప్పటి నుండి నా అంతరంగంలో సదా ఆనందపూర్ణ కలశం ప్రతిష్ఠితమై ఉన్నట్లు తోచేది. ఆ అనుభవం ఆనందం వర్ణనాతీతం. ఈ దివ్యానందానుభూతి ఆమె సౌశీల్యాన్ని పెంపొందించగా దయ క్షమ స్వార్థరాహిత్యాది సుగుణాలు ఆమె జీవితాలతయందు వికసించాయి. ప్రతివారి పట్ల అపార ప్రేమానురాగాలు చూపుతూ ఎవరేమన్నా విసుగు చెందక జయరాంబాటిలో పుట్టింటి వారికి సకల పరిచర్యలు చేస్తున్నా ఆమె మనస్సు మాత్రం సహజంగా దక్షిణేశ్వరంలోని భర్త ఎందే లగ్నమై ఉంది. 4 ఏళ్లు గడిచాయి. ఆమె ఇప్పుడు 18 ఏళ్ల యవ్వనవతి. మృదుల సతీ హృదయం పతి సన్నిధిలో ఉండాలని ఆకాంక్షిస్తుంది కదా. ఆయన సాహచర్యానికై ప్రేమామృత సేవనానికై ఆరాటం చెందుతోంది ఆమె. ఇది ఇలా ఉండగా ఆమె నిచ్చెలలోనే కొందరు ఆమెను పిచ్చివాడి పెళ్ళాం అని జాలితోనూ జుగుప్సతోనూ వ్యాఖ్యానించసాగారు. సంశయధూమం క్రమంగా మనశ్శాంతిని కమ్ముకోసాగింది. ఒకవేళ వారి వ్యాఖ్యానాలు నిజమే అయితే ఏం చేయాలి? 4 ఏళ్లకు పూర్వం తాను చూసిన పావనాత్ముడు ప్రేమమూర్తి కాదా ఆయన ఇప్పుడు? ఆయనకు మతిపోవడం నిజమా? సాధ్యమా? అలా అయినప్పుడు తాను పుట్టింట కాలక్షేపం చేస్తూ ఉండడం సబబా? ఆయన వద్దకు వెళ్ళి సేవ చేయడం తన కర్తవ్యం కాదా? ఈ తీరులో పర్యాలోచన చేసి ఆమె స్వయంగా దక్షిణేశ్వరం వెళ్ళి పరిస్థితులను తెలుసుకోవడం మంచిది అని నిశ్చయించుకుంది. దోలా పూర్ణిమ పర్వదినం, విశేషం శ్రీ చైతన్యుల జన్మదినం కూడా. ఆ శుభదినాన గంగా స్నానార్థం వెళుతున్న బంధువులైన కొందరు స్త్రీలతో శారదాదేవి కలకత్తా వెళ్లాలని నిశ్చయించుకుంది. ఆమె ఈ ప్రయాణంలోని అసలు ఉద్దేశం ఏమిటో తండ్రి రామచంద్ర ముఖోపాధ్యాయ గ్రహించి కుమార్తెను తోడుకొని యాత్రిక బృందంతో తాను బయలుదేరాడు. 80 మైళ్ల దూరం కాలినడకనే ప్రయాణం. ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ మహానందంతో వారంతా పయనిస్తూ ఉన్నారు. అంతటి దూరాభార యాత్రలు ఎన్నడూ చేసి ఎరుగని శారదాదేవి మార్గమధ్యంలో తీవ్ర జ్వరం పాల్పడి తండ్రితో ఒక సత్రంలో ఆగిపోవలసి వచ్చింది. ఈ సమయంలో తనకెంతో ఉపశాంతిదాయకమైన
ఒక దివ్య దర్శనాన్ని గురించి అనంతరం ఆమె ఇలా తెలియజేశారు. జ్వరంతో అప్పుడు ఒళ్ళు తెలియక పడి ఉన్నాను. ఆ సమయంలో కారుమప్పును పోలిన మేనిఛాయ గల ఒక స్త్రీ నా పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపించింది. నలుపు రంగులో ఉన్నప్పటికీ అంత చక్కని స్త్రీని ఎవ్వరినీ చూసి ఎరగను. మృదువైన తన చల్లని చేతులతో ఆమె నా దేహాన్ని నిమురుతుంటే దేహపు మంట ఉపశమించింది. నువ్వెక్కడి నుంచి వచ్చావమ్మా అని నేను అడిగాను. దక్షిణేశ్వరం నుండి అని ఆమె బదులు చెప్పింది. ఆ జవాబుకు నేను నిర్ఘాంతపోయి, దక్షిణేశ్వరం నుండా? నేను ఆయనను కలుసుకుని సేవించడానికి అక్కడికి వెళ్లాలని అభిలషించాను. కానీ దురదృష్టవశాత్తు ఈ జ్వరం కారణంగా అంతా తారుమారైంది అన్నాను. అప్పుడు ఆమె ఇలా అంది. కలత చెందకు, సత్వరమే నీకు నయమవుతుంది. దక్షిణేశ్వరంలో ఆయన కలుసుకుంటావు. నీకోసమే ఆయనని నేనక్కడ ఉంచాను అన్నది. అలాగా? ఎంత దయామయురాలివి నువ్వు. నువ్వు మాకేమవుతావు అని అడిగాను. నేను నీ అక్కను అని ఆమె బదులు చెప్పింది. ఓహో, అందుకేనా వచ్చావు అన్నాను. ఇలా అంటూ ఉండగానే నాకు గాఢ నిద్ర పట్టేసింది. కుమార్తెకు జ్వరం ఉపశమించాక ఆ మర్నాడు రామచంద్రుడు ప్రయాణం కొనసాగించాడు. అది 1872 ఏప్రిల్ నెల అన్నమాట. ఒకనాటి రాత్రి 9 గంటలప్పుడు వారు దక్షిణేశ్వరం చేరుకున్నారు. ఆ దుర్భర స్థితిలో ఉన్న సతీమణిని చూసి శ్రీరామకృష్ణులు ఎంతో విచారించి స్వయంగా తమ గదిలో ఆమెకు పడకను ఏర్పాటు చేయించారు. అమిత సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పదే పదే ఇలా పలికారు. అయ్యో, కాలం మించిపోయాక వచ్చావు. నా మధురిప్పుడు లేడు కదా నీ సౌకర్యాలు చూడ్డానికి. తగిన చికిత్స పరిచర్య శ్రీరామకృష్ణులు ఏర్పాటు చేయడంతో ఆమె 3-4 రోజుల్లో ఆరోగ్యం పుంజుకుంది. అప్పుడు తన తల్లితో కలిసి ఉండమని ఆమెను వాద్యమందిరానికి పంపించారు. స్వాతివానకు ముత్యపు చేపల భర్త సందర్శనానికై వేచి ఉన్న శారదాదేవికి ఆయన ప్రేమాదరాలను స్వయంగా చూశాక కలిగిన ఆనందం ఎవరు వర్ణించగలరు? స్వధర్మ విషయంలో ఇంక సందేహం ఎందుకు? భర్తని అత్తగారిని సేవించడమే తన కర్తవ్యం అని ఆమె నిశ్చయించుకుంది. సర్వసంగ పరిత్యాగ బ్రహ్మచర్య వ్రతధారి అయిన ఆ యతీశ్వరుడు నవయౌవన శోభిత సౌందర్యవతి అయిన సతి తన సన్నిధిని నివసించడానికి అనుమతించారంటే తన మనస్సంయమనానికి భావ సంశుద్ధికి ఎలాంటి ప్రచండాగ్ని పరీక్షకు అనుమతించారో పరికించండి. శ్రీరామకృష్ణులు తన సాధనలతో తానెంతవరకు సిద్ధత్వ జితేంద్రియత్వాలను సంతరించుకున్నారో పరీక్షింపడానికి ఈ అవకాశం స్వీకరించారని మనం భావించాలి. సహధర్మచారిణికి కామార్పుకూర్లో తాను ఇదివరలో గడపసాగిన శిక్షణను ప్రస్తుతం మళ్లీ గైకొని గృహ నిర్వహణ మొదలుకొని బ్రహ్మజ్ఞానం వరకు నానా విషయాలను బోధించసాగారు. ఆయన ఆమెకు చేసిన ముఖ్య ఉపదేశాలలో ఇదొకటి. చందమామ పిల్లలందరికీ మామే, అట్లాగే పరమాత్ముడు అందరికీ పరమ ఆప్తుడు. ఆయనను ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మనస్ఫూర్తిగా ప్రార్థించే వారందరూ ఆయన సాక్షాత్కారం పొంది ధన్యులవుతారు. నువ్వు ఆయన ప్రార్థిస్తే దర్శించగలవు. శారదాదేవి వచ్చి 3 పక్షాలైన తర్వాత శ్రీరామకృష్ణులకు ఒక దివ్యాభిలాష జనించింది. నాడు 1872వ సంవత్సరం జూన్ 5వ తేదీ అమావాస్య. అది ఫలహారిణి కాళీ పూజా సుదినం. ఫలహారిణి కాళీ అంటే పూర్వకర్మ ఫలాలను హరించే కాళీ అని భావం. శ్రీరామకృష్ణులు తమ గదిలో ప్రత్యేక సన్నాహం చేసి పూజా సమయానికి అక్కడికి వచ్చి ఉండమని శారదాదేవికి తెలిపారు. అట్లాగే రాత్రి 9 గంటలకు ఆమె వచ్చింది. శ్రీరామకృష్ణులు అర్చక స్థానంలో ఆసీనులై ప్రారంభ క్రియలను నెరవేర్చి దేవతకై ప్రత్యేకంగా అమర్చిన పీఠం మీద కూర్చోమని శారదాదేవికి సంజ్ఞ చేశారు. శ్రద్ధాభక్తులతో పూజా క్రియలను అవలోకిస్తూ అర్ధబాహ్య స్మృతిలో ఆమె మంత్రముగ్ధల ఆయన పనుపున పీఠం అధిష్ఠించింది. ఆ పీఠం బేలూరు మఠంలో శ్రీరామకృష్ణాలయంలో నేటికి పదిలపరచబడింది. అప్పుడు పవిత్ర గంగాజలం ఆమెపై ప్రోక్షించి సమంత్రకంగా శ్రీరామకృష్ణులు ఇలా ఆవాహన ఉనర్చారు. ఓ బాల, కౌమారి, సర్వశక్తి అధీశ్వరి, మాత త్రిపురసుందరి, నాకై సిద్ధిద్వారం తెరువు. ఈమె మనశ్శరీరాలను పరమ పవిత్రం గావించి ఈమె యందు ఆవిర్భవించి సర్వకళ్యాణ సాధన భూతవవు. అప్పుడు ఆమెను పరమేశ్వరీ స్వరూపంగా భావించి షోడశోపచారాలతో పూజించసాగారు. ఆ సమయంలో ఆమె దివ్యభావ పారవస్యం పొంది చివరకు సమాధి స్థితి పొందింది. పూజ సమాప్తమయ్యేసరికి ఆయన కూడా సమాధిమగ్నులైనారు. ఆ ప్రశాంత సమయంలో ఇలా ఆ లోకోత్తర దంపతులు హృదయైక్య నౌకను అధిష్ఠించి ఇంద్రియాతీతానంద సాగరంలో ఓలలాడారు. ఆ దివ్యానంద పారవస్యంలో గంటలు గడిచాయి. అర్ధరాత్రి అయ్యేసరికి శ్రీరామకృష్ణులకు మెల్లెగా బాహ్యస్మృతి కలగసాగింది.
అప్పుడు ఆయన కట్టెదుట సతీమణి యందు ఆవిర్భవించి ఉన్న లోకేశ్వరికి ఆత్మసమర్పణ గావించుకుని సమంత్రకంగా తన సమస్త సాధన ఫలాన్ని, జపమాలను, తనదైన సర్వస్వాన్ని సమర్పించి ప్రణామం చేశారు. షోడశి పూజ అనే ఈ మహాతాంత్రిక క్రియ శారదా రామకృష్ణుల దాంపత్యాన్ని ఎంత దివ్యసుందరంగా గావించిందో గమనార్హం. త్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరి అని, శ్రీవిద్య అని భావింపబడే జగన్మాతే షోడశి. శ్రీరామకృష్ణుల దివ్య సాధనలకు ఇది శాంతిపాఠమై, ఆయన గురుభావానికి, లోకానికి ఆయన ఉనరించిన అఖండ జ్ఞానదానానికి గణపతి పూజయే ఒప్పారిందంటే శ్రీ శారదాదేవి జీవితంలో ఇది నిరుపమాన మానసిక పరిణతికి నాంది అయి ఆమె పారమార్థిక జీవితానికి ప్రాణప్రతిష్ఠయే అలరారిందని చెప్పొచ్చు. శ్రీరామకృష్ణుల పావన సహచర్యంలో దక్షిణేశ్వరన తాను గడిపిన దివ్యానంద దినాలను గురించి శారదాదేవి ఇలా చెప్పేవారు. అహర్నిశలు అప్పుడు ఆయన పొందుతున్న అద్భుతమైన దివ్య భావాలను వర్ణింపతరం కాదు. దివ్య భావ పరవశులై ఒక్కొక్కప్పుడు ఆయన దుర్వగాహమైన వేదాంత విషయాలను కూడా ప్రసంగించేవారు. ఒకప్పుడు నవ్వేవారు, మరొకప్పుడు ఏడ్చేవారు, ఇంకొకప్పుడు గాఢ సమాధిమగ్నులై నిశ్చలతతో ఒప్పారేవారు. రాత్రంతా అలాగే జరుగుతుండేది. ఆయనలో ప్రత్యక్షమయ్యే అసాధారణమైన దివ్యావేశాన్ని, దివ్య చైతన్యాన్ని చూసి భయంతో వణికిపోతూ రాత్రి ఎలా గడుస్తుందా అని తత్తరిలేదాన్ని. సమాధి స్థితులంటే ఏమిటో అప్పుడు నాకు తెలియవాయే. ఒకరోజు ఆయన సమాధి స్థితి నుండి ఎంతసేపటికి బాహ్యస్మృతులకి రాకపోవడం చూసి భయభ్రాంతనై విలపించి హృదయకి కబురు పంపాను. అతను వచ్చి ఆయన చెవిలో భగవన్నామం ఉచ్చరించడం మొదలుపెట్టాడు. చాలాసేపటికి ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. ఆ తర్వాత నా కలవరపాటును గ్రహించి ఏ సమాధి స్థితులలో ఏ భగవన్నామాలు, ఇతర స్థితుల్లో ఏ భగవన్నామాలు, ఏ మంత్రాలు ఉచ్చరించాలో ఠాకూర్ స్వయంగా నాకు నేర్పారు. అప్పటి నుండి ఆ విధానాల వలన బాహ్యస్మృతి కలుగుతూ ఉండేది. అందుచేత నాకు చాలా వరకు భయం తగ్గింది. ఈ విధంగా నెలలు గడిచాయి. అయినా తమకు ఏ క్షణంలో సమాధి స్థితి కలుగుతుందో అని నేను రాత్రంతా మేల్కోవాల్సి వస్తుండడం కనుగొని ఆయన నన్ను నహబత్లో పడుకోమని చెప్పారు. శ్రీ శారదాదేవి ఠాకూర్ తనకు ఆ రోజుల్లో సంసార నిత్యకృత్యాల వివరాలు, దీపపు ఒత్తులను ఎలా కత్తిరించి చక్క చేయాలో, తమలపాకుల చిలకలు ఎలా చుట్టాలో, వారి వారి స్వభావానుగుణంగా కుటుంబంలోని వివిధ వ్యక్తులతో ఎలా మెలగాలో, ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో, ఇలాంటి దైనందిన వ్యావహారిక విషయాలు మొదలుకొని ప్రార్థన, భగవన్నామ సంకీర్తన, ధ్యానం, బ్రహ్మసాక్షాత్కారం పర్యంతం సకల విషయాలను బోధించారని చెబుతూ ఉండేవారు. జ్ఞాన విజ్ఞానప్రదం, ఐహికాముష్మిక శ్రేయోదాయకం, పరమానంద నిలయం అయిన మహత్తర ఆదర్శ దాంపత్యం ఇంతకంటే మరొకటి ఉంటుందా? తన సతీమణి నాలికపై శ్రీరామకృష్ణులు ఒకప్పుడు మహోపదేశాత్మక మంత్రాక్షరాలను లిఖించారు. ఒకరోజు ఆయన ఆమెకు యోగం బోధిస్తూ కుండలిని విజృంభణను గురించి కాగితంపై షట్చక్రాలను చిత్రీకరించారు. జపధ్యాన ధ్యానాల కోసం ఆమెను తెల్లవారుజామునే స్వయంగా తానే మేల్కొల్పిన లేదా తన అన్న కుమార్తెన లక్ష్మీదేవిచే మేల్కొల్పిన సందర్భాలు కోకొల్లలు. సకాలంలో వాళ్ళిద్దరూ మేల్కోకపోతే వాళ్ళ పడకలు కాస్త తడిసేటట్లు తన కమండలంతో ఒక్కోసారైన గడప మీద నీరు పోసేవారు. పనిపాటల్లో ఎంత మునిగి తేలుతున్నా ప్రతిరోజు 1,00,000 సార్లు నా మంత్రాన్ని జపిస్తుండేదాన్ని అని శ్రీ శారదాదేవి తెలియజేశారంటే శ్రీరామకృష్ణుల వలన ఆమె పొందిన శిక్షణ మహత్యం ఎలాంటిదో తెలియవస్తోంది. గృహకృత్యాలతో పాటు సకాలంలో జపధ్యానాదులను అనుష్ఠిస్తూ తాను పొందే పరమానందాన్ని గురించి ఆమె పలికిన ఈ కింది పలుకులు గమనార్హం. ఆ రోజులో తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానానికి కూర్చునేదాన్ని. తరచూ ధ్యాన నిమగ్నత కలగగానే దేహస్మృతి కోల్పోయేదాన్ని. పండు వెన్నెల్లో నహబత్ మెట్ల సమీపంలో కూర్చుని ఒకనాటి రాత్రి జపం చేసుకుంటున్నాను. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఠాకూర్ అప్పుడు ఆ దోవన వెళ్లారన్న సంగతే నాకు తెలీదు. ఆహా, ఏం దివ్యానందమై దినాలవి! పండు వెన్నెల రాత్రులలో చంద్రుని తిలకించి చేతులు మోడ్చి ఇలా ప్రార్థించేదాన్ని. నా హృదయం ఆ చంద్ర కిరణాలలాగా నిర్మలమై ఉండుగాక. లేదా తండ్రి లోకేశ్వర, చంద్రునిలోనూ మచ్చ ఉంది, కానీ నా హృదయం అకళంకమై ఉండుగాక. ధ్యానంలో సుస్థిరం కాగానే హృదయాన భగవంతుని విస్పష్టంగా చూడవచ్చు. అప్పుడు ఆయన వాక్కులను ఆలకించవచ్చు. ఇలాంటి నిర్మల మానసంలో ఏ భావంతో వచ్చినా వెంటనే ఫలిస్తుంది. అప్పుడు మీరు దివ్యానందంలో ఓలలాడతారు. ప్రశాంతి మిమ్మల్ని ఆవరిస్తుంది, వరిస్తుంది. ఆహా, ఆ రోజులో నా మనసు ఎంత ప్రశాంతతను సంతరించుకుని ఉండేది. పరిచారికైన బృంద చేతుల నుండి ఒకరోజు నా ముందు పొరపాటుగా ఒక కంచు పళ్ళెం కిందపడి దొర్లి ఖంగుమని మోగింది.
ఆ శబ్దం నా హృదయాంతరాళాన్ని చొచ్చింది. నాబత్తులో శ్రీ శారదాదేవి అప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉరుము ఉరిమినట్లు తోచిన ఆ శబ్దం విని ఆమె అశ్రుపూరితలోచన అయిందిట. చిత్తం ధ్యానమగ్నం కాబోతున్నప్పుడు సూది జారిపడ్డ శబ్దమైన పెద్ద పిడుగుపాటులా తోస్తుంది అని యోగశాస్త్రం తెలుపుతోంది. ఎవరు మన హృదయాంతర్వర్తియే వెలుగుతున్నాడో ఆ పరమేశ్వరుడే ఇతరులందరి దీనుల, నిస్సహాయుల, పతితుల, చండాలుల హృదయాలను నెలకొని ఉన్నాడని సాక్షాత్కారం పొందినప్పుడు గ్రహించగలుగుతాం. ఇలాంటి భగవదనుభవం మనిషికి నిజమైన అణుకో కలిగిస్తుంది అన్నారు శారదాదేవి. శ్రీ శారదాదేవి శ్రీరామకృష్ణులకు తాను చేస్తున్న సేవలలో వంట వడ్డనలను ప్రధానంగా పరిగణించారు. తీవ్ర తపస్సాధనల చేత మందగించిన ఆయన జీర్ణశక్తికి ఖచ్చితంగా సరిపడేటట్లు ఆవిడ వంట చేసేవారు. ఈ విషయం గురించి ఆయన మందహాసం చేస్తూ భక్తులతో, ఆమెతో నాకు ఈ పాటి సంబంధం ఉంది సుమా, ఆమె కాకుంటే నా ఆరోగ్యానికి సరిపడేటట్లు వండి పెట్టేవారెవరు అనేవారు. ఒకప్పుడు ఆమెతో, నువ్వు వడ్డిస్తున్న ఆహారం తిని నేను ఎంతగా బలిసిపోతున్నానో చూడు అని ఆయన అన్నారు. శ్రీ శారదాదేవి తనను గురించిన ప్రతి విషయంలోనూ శ్రీరామకృష్ణులు ఎంత శ్రద్ధ వహించారో తెలుపుతూ ఒకప్పుడు ఒకరితో ఇలా అన్నారు, ఆయన మహాత్యాగి, సర్వసంగ పరిత్యాగి. ఆయన నన్ను గురించి ఆయన తాపత్రమే ఆయనకు ఉండనే ఉంది. రాత్రిపూట నువ్వు ఎన్ని చపాతీలు తింటున్నావు అని నన్ను అడిగారు. ఆ ప్రశ్నకి ఎలా జవాబు చెప్పాలి? సిగ్గుతో కుంచుకుపోయాను. కానీ ఆయన మళ్ళీ అదే ప్రశ్న వేస్తే 5-6 అని జవాబు చెప్పాల్సి వచ్చింది. శ్రీ శారదా రామకృష్ణ పరస్పర దివ్య అనురాగంలో కామవాసన కించిత్తు కానరాదు అనడానికి అనేక నిదర్శనాలున్నాయి. ముక్తికాంత ఆలింగనంలో చొక్కి యతి అయి మైమరిచి ఉన్న ఆ పతికి, ఆత్మ సంయోగాన ఆత్మరతిలో తేలియాడగోరిన ఆ సతికి బాహ్యాలింగన చుంబనాదులెందుకు? ఆమె తన పక్కన పడుకుని ఉండగా శ్రీరామకృష్ణులు ఒకరోజు తనలో తాను ఇలా వితర్కించుకున్నారట. మనసా, లోకం దీన్నే నారీ శరీరం అంటోంది. లోకులు దీనికై తాపత్రయపడతారు. కానీ దీనికోసం పాకులాడేవాడు దేహాభిమాన కూపంలో పడి భగవంతుని పొందలేడు. ఓ మనసా, త్రికరణ శుద్ధిగా లోపలొకటి పైకొకటి కాకుండా చెప్పు. నీకు ఈ స్త్రీ శరీరం కావాలా, భగవంతుడు కావాలా చెప్పు. దీనిలో మొదటిదే కావాలనుకుంటే ఇదిగో సిద్ధంగా నీ ముందుంది. నిరభ్యంతరంగా నువ్వు దీన్ని గ్రహించవచ్చు. ఈ విధంగా పర్యాలోచించి ఆమె శరీరాన్ని స్పృశించబోగా శ్రీరామకృష్ణ మానసం మహోద్వేగంలో మరలి అంతర్ముఖం అవడంలో నాటి రాత్రంతా ఆయన సమాధిమగ్నులై ఉండిపోయారట. ప్రచండ విద్యుచ్ఛాలక శక్తి ప్రవహించే విద్యుత్ తీగను తాకిన శరీరంలాగా అయిందిట. మర్నాడు ఉదయం ఆయనకు బాహ్యస్మృతి తెప్పించడానికి భగవన్నామాన్ని ఆయన చెవులలో ఎంతోసేపు ఉచ్చరించాల్సి వచ్చిందిట. మానవ లోకంలో అవతరించిన ప్రేమ రసాది దేవత అన్నట్లుగా శ్రీ శారదాదేవి ఒకరోజు ప్రాణేశ్వరుని పాదకమలాలను తన కరపల్లవాలతో శుతిమెత్తగా ఒత్తుతూ, నన్ను గురించి మీరేమని భావిస్తున్నారు అని దరహాస వదనారవిందయ్య అడిగింది. వెంటనే శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు, ఆలయంలో ఆరాధించబడుతున్న ఏ తల్లి ఈ శరీరాన్ని కన్నతల్లి అయి ప్రస్తుతం నహబత్లో నివసిస్తూ ఉందో ఆ తల్లి ఇప్పుడు నా పాదాలు ఒత్తుతోంది. నా భార్య నా పాదాలు ఒత్తుతుంది, కానీ ఆ తర్వాత నేను ఆమెకు నమస్కరిస్తాను అని శ్రీరామకృష్ణులు మరో సందర్భంలో కొందరు భక్తులకు చెప్పారు. ఆనందమయ్యైన జగజ్జనని ప్రత్యక్షమూర్తివి అనే నిన్ను గురించి నేను సదా భావిస్తూ ఉంటాను అన్నారు. పావనానందదాయకాలు, ఆత్మోద్ధారకాలు కదా పార్వతీ పరమేశ్వరులను పోలిన ఆ లోకోత్తర దంపతుల సరససల్లాపాలు, మధుర సంభాషణలను. సర్వసంగ పరిత్యాగి ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణులు శ్రీ శారదాదేవి జీవితాన్ని అన్ని విధాల ఆనందమయం చేయడానికై సతీమణి తన అభిరుచులను, మనోభావాలను పతి లక్షించినప్పుడు పొందే అనిర్వచనీయమైన సంతృప్తిని ఆమెకు ఒనగూర్చడానికై మనస్ఫూర్తిగా ప్రయత్నించారు. స్త్రీలకు సముచితాలైన ఆభరణాల పట్ల ఆమెకు మక్కువ ఉందని ఎలాగో గ్రహించి 300 రూపాయలు పెట్టి చక్కని నగలు చేయించారు. తాను చూసిన దివ్యదర్శనంలో సీతాదేవి హస్తాలకు ఎలాంటి మురుగులు ధరించి కనిపించిందో అలాంటి వాటిని ఆయన సతీమణికి ముచ్చటగా చేయించారు. నత్తు, కర్ణభూషణాలు. సఖీభావ సాధన కాలంలో శ్రీరామకృష్ణులకు మధురబాబు ఒసగిన కానుకలు. బంగారు గాజులు, కంఠాన బంగారు గొలుసు, ఇవి ఆ కాలంలో ఆమె ధరిస్తున్న నగలు. ఆమె రూపం మిలమిలా మెరిసిపోతుండేది అని ఆమె ఆప్తురాలు తెలిపింది. ఆయన ఆమెను ఎంతగా ప్రేమించారో, ఆమె మానసాన్ని ఎలా అలరించారో తెలిపే నిదర్శనాలు అనేకం ఉన్నాయి. మేని ఛాయని గురించి
దక్షిణేశ్వరంలో ఒకప్పుడు పోటీ పరీక్ష ఒకటి జరిగింది. ఆ పోటీలో శ్రీరామకృష్ణులు కూడా ఒక అభ్యర్థి. శ్రీరామకృష్ణుల శరీరం ఆ రోజుల్లో బంగారు ఛాయతో ఒప్పారుతూ ఉండేది. మరొక అభ్యర్థి కాలాంతరంలో ఆయన శిష్యులైన వారిలో ఒక వ్యక్తి అల్లుడు. ఇద్దరు వర్చస్సుకు పేరు పొందారు. శ్రీ శారదాదేవిని మధ్యవర్తిగా శ్రీరామకృష్ణులు నియమించారు. ఆమె తమను పరీక్షించడానికి వీలుగా అభ్యర్థులిద్దరూ పంచవటి ప్రాంతాన ఒకరి పక్కన ఒకరు నడవసాగారు. శ్రీ శారదాదేవి నిష్పక్షపాతంగా రెండో వ్యక్తినే విజేతగా ప్రకటించారట. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నన్నా ఆమెనా అని శ్రీరామకృష్ణులు ఒకప్పుడు శారదాదేవి ఎదుట గౌరీమా అనే భక్తురాలిని అడిగారు. ఆమె సందర్భోచితంగా, ఓ మురళీధర, రాధ కంటే నువ్వు అది కూడా కావుసుమా? ఆపన్నులైన జనం నిన్ను ఓ మధుసూదన రక్షించు అని ప్రార్థిస్తే నువ్వు, ఓ రాధ నా మనోహారిణి అంటూ నీ విరహతాపాన్ని నీ మురళీల వల్ల వెళ్ళబోసుకుంటావు అని తెలిపే వంగకీర్తన పాడి సమాధానం చెప్పింది. తన సతీమణిని గురించి శ్రీరామకృష్ణులు చలోక్తిగా నిజవర్ణాన్ని బూడిద చే మరుగుపరుచుకునే పిల్లి అని చెప్పేవారు. కాలక్రమాన ఆయన ఆమె విజ్ఞానాన్ని ప్రశంసిస్తూ, ఆమె సామాన్యురాలా, ఆమె నా శక్తి అని పలికారు. హృదయతో ఒకరోజు ఆయన, నాయన ఆమె పేరు శారద, ఆమె సరస్వతి కనుకనే అలంకార ప్రియ అన్నారు. మరో సందర్భంలో ఆయన ఇలా హెచ్చరించారు, నువ్వు నన్ను నిరసిస్తుంటావు, పర్వాలేదు, ఆమెను మాత్రం అలా నిరసించకు, ఆమె అంతరాత్మ. పడగెత్తితే కనుక అంటే కోపం వస్తే బ్రహ్మాదులు కూడా నిన్ను రక్షించలేరు. కాలాంతరంలో శ్రీరామకృష్ణులు తన ప్రియ యువ శిష్యుల్లో ఒకడైన శారదా ప్రసన్నకు ఆమె చేత మంత్రోపదేశం చేయించారు. 1000 మాటలెందుకు, తన సహధర్మాచారిణి పట్ల శ్రీరామకృష్ణులకు అపూర్వమైన ప్రేమ గౌరవాలు ఉన్నాయి. ఠాకూరు ఆమెను ఎప్పుడు ఏమే అని పిలిచి ఎరగరని, పువ్వుతో కూడా కొట్టి ఎరగరని శ్రీ శారదాదేవి తెలిపేవారు. కాలక్రమాన భక్తులు అనేకులు శ్రీరామకృష్ణుల నిమిత్తం పళ్లను మధుర భక్ష్యాలను పుష్కలంగా తీసుకురాసాగారు. శ్రీ శారదాదేవి అందులో కొన్ని శ్రీరామకృష్ణులకు తీసి ఉంచి తన మాటే తలచకుండా భక్తులకు, ఇరుగు పొరుగు బిడ్డలకు వాటన్నిటిని పంచిపెట్టేది. శ్రీరామకృష్ణులు ఒకరోజు అది చూసి అది అతి వ్యయానికి లక్షణంగా ఎంచి సంతాప సూచక కంఠస్వరాన ఇలా అన్నారు, ఈ విధంగా వ్యయం చేస్తే ఎలా నిర్వహణ చేయగలవు? ఆమె మృదుల మాతృహృదయానికి ఆ పలుకులు ములుకులై సోకాయి. బొమ్మముడిచే వదన కమలం ముకుళించగా ఎర్రబారిన కళ్ళతో త్వరితగతిని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తక్షణమే శ్రీరామకృష్ణులు పరిస్థితిని గ్రహించి సన్నిహితుడైన రామ్లాల్ను కేకవేసి కంపిత గాత్రాన ఇలా అన్నారు, రామ్లాల్, వెళ్ళి మీ పిన్నిని సమాధానపరచు, ఆమె మనసు క్షోభిస్తే నాకిక దుర్గతే. హృదయ సింహాసనాన ఉన్నతాదర్శాలను నెలకొల్పి జ్ఞాన విజ్ఞాన ఆనంద తేజాన వాటిని ఉపాసిస్తూ ఉండేవారికి విషయవాంఛలు అనే చీకట్లు పటాపంచలైపోతాయి. నన్ను మాయలోకి లాగడం నీ అభిమతమా అని శ్రీరామకృష్ణులు తన అర్ధాంగిని దక్షిణేశ్వరంలో ఆవిడ వసింపవచ్చిన ప్రారంభ దినాల్లో ఒకరోజు అడిగారు. వెంటనే ఆమె, అదేమిటి, ఆధ్యాత్మిక మార్గంలో మీకు తోడ్పడడానికే వచ్చాను అని జవాబు చెప్పింది. ఏం దివ్య సమాధానం! ఇలాంటి పరమ అనుకూల దాంపత్యం అమరితే ఏ ఉన్నత ఆదర్శాలు అలవోకగా సాధింపబడకుండా ఉంటాయి? ఆదర్శ దాంపత్యాన్ని గురించి ఇక్కడ ఒక విషయం పరికించాలి. సత్సంతానంతో దాంపత్యం శోభిల్లుతుందని, వివాహం వల్ల ముఖ్య ప్రయోజనం సత్సంతానమే అని వేదశాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. సన్యాసించడానికి మునుపు శ్రీరామకృష్ణులు ఒకప్పుడు అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆయన అత్తగారు శ్యామసుందరీదేవి తన కుమార్తెకు అంటే శారదాదేవికి బిడ్డలు లేకపోయారని, మాతృజీవన మహాభాగ్యానికి ఆమె నోచుకోలేదని వగచ్చి అల్లుడికి వినపడేటట్లుగా ఇలా పలికింది, మా శారదను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేశాం, దాంపత్య జీవన సౌఖ్యం ఆమెకు లేదాయే, బిడ్డలు లేరేరి, అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి ఆమె నోచుకోలేదు కాబోలు. తన గదిలో నుండి ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇలా జవాబిచ్చారు, అత్తగారు, ఆ విషయంలో మీరు ఎంత మాత్రం బెంగ పెట్టుకోకండి. అహర్నిశలు అమ్మా అమ్మా అంటూ ప్రాణాలు విసిగించేటంతటి మంది బిడ్డలు మీ కుమార్తెకు కలుగుతారు. శ్రీరామకృష్ణుల వాక్కులు అమోఘాలు కదా. శ్రీ శారదారామకృష్ణుల కంటే విశేష ఆధ్యాత్మిక పుత్ర పౌత్ర సంతతిని, శిష్య ప్రశిష్య సంతతిని కన్నా తల్లిదండ్రులెవరు? కాపురం చేశావన్న మాటే గాని భర్తతో సంసార సుఖం నువ్వేం అనుభవించావమ్మా, భర్త విలువను నువ్వు ఎరగవైతివి అని కాలాంతరంలో ఒక ఆప్తురాలు తనని అధిక్షేపించగా శ్రీ శారదాదేవి వెంటనే సగర్వంగా, అవును
నా భర్త దిగంబరుడైన యతీంద్రుడు, పరమహంస అని జవాబు చెప్పింది. శ్రీ శారదా రామకృష్ణ దాంపత్య జీవన ఔన్నత్యం ఈ సమాధానంలో దేదీప్యమానమే ప్రకాశిస్తుండలేదు. ఆధ్యాత్మిక సాధనలలో తన సతీమణి వలన తాను పొందిన సహకారం ఎంత అమూల్యమో తెలుపుతూ కాలాంతరంలో శ్రీరామకృష్ణులు శిష్యులతో ఇలా అన్నారు: ఆమె అంతటి పావనాత్మురాలు కాని పక్షంలో ఆమె ప్రేరణల చేత నేను ఆత్మనిగ్రహాన్ని కోల్పోయి ఉండేవాడినేమో ఎవరు చెప్పగలరు? ఆమె మనస్సు నుండి శారీరక భోగవాంఛలను నిర్మూలించు అని వివాహానంతరం అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అమ్మ నా ప్రార్థనను సఫలం చేసింది అని ఆమెతో నివసించినప్పుడు, అంటే శారదాదేవితో నివసించినప్పుడు నేను గ్రహించాను అన్నారు. దంపతులకు ఇలాంటి హృదయైక్యమే సనాతన భారతీయ వివాహం యొక్క పరమలక్ష్యం. వివాహ సమయంలో వరుడు వధూ హృదయాన్ని స్పృశించి యదే తత్ హృదయం తవ తదస్తు హృదయం మమ, యదితం హృదయం మమ తదస్తు హృదయం తవ అని హృదయైక్య ప్రార్థన చేసే ఆచారం సతీపతులకే కాక తన్మూలంగా సంఘానికి ఇహపర శ్రేయస్సాధనభూతమైన దివ్య సంప్రదాయం కదా. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.